ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలను తెలియజేస్తున్నాను. జీవితంలో మేలు కొరకు ఎదురు చూస్తున్నాను, కానీ ఈ రోజుటి దాకా నా జీవితంలో మేలు జరగటం లేదు, లేదా మేలు ఆలస్యం అవుతా ఉంది జరగక అని జీవితంలో చాలా దిగులు పడుతున్నావా? ఉదయకాల సమయంలో ఏ మేలు కొరకు దేవుని సన్నిధిలో జరగాలని ప్రార్థన చేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైన మాట ద్వారా నిన్ను బలపరిచి నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం 2వ వచనం, నీవు ధన్యుడవో నీకు మేలు కలుగును. ఎంత అద్భుతమైన మాట! ప్రభు ఈ ఉదయం అంటున్నాడు, బిడ్డ, ఇంతకాలం నీ జీవితంలో ఒకవేళ మేలు జరగకపోయినప్పటికీ ఇక మీదట నీవు ధన్యుడువుగా, నీకు మేలు కలిగే విధంగా నేను చేస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అవును, ఉదయకాల సమయంలో బిడ్డల విషయంలో మేలు జరగాలని ప్రార్థన చేస్తున్నావు కదా, లేదా నీ భర్త జీవితంలో మేలు జరగాలని ప్రార్థన చేస్తున్నావు కదా, లేదా నీ కుటుంబ జీవితంలో మేలు జరగాల, నీ పరిచర్యల్లో మేలు జరగాల, నీ వ్యాపారంలో మేలు జరగాల, నీ సంఘంలో మేలు జరగాల, లేదా నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలంలో ఒక మేలు జరగాలని ఎదురు చూస్తున్నావు. ఏదైతే ప్రభువు నీ జీవితంలో అనుకూలించాలి అని ఎదురు చూస్తున్నావో ఆ మేలును నా ప్రభు ఖచ్చితంగా త్వరలో చేయబోతున్నాడు. నమ్ము, నా దేవుడు నన్ను ధన్యుడిగా మార్చబోతున్నాడు. నమ్ము, నిశ్చయముగా దేవుడు నిన్ను ధన్యుడిగా, ధన్యురాలుగా మార్చి నీవు ఎదురు చూస్తున్న మేలు నీ కుటుంబంలో అతి త్వరలో ప్రభు జరిగించబోతున్నాడు. అట్లు జరిగించునుగాక. ప్రియ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అన్నారు ప్రభు. ఉదయకాల సమయంలో ప్రభు, ఎంతమంది అయితే ఒక మేలు దేవుడు నా కుటుంబంలో చేయాలి అని ఏ విషయంలో అయితే ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో మేలు జరిగించి గొప్ప కార్యము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.